ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా రాజు, మా ప్రభువు దేవా, అందరు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, నిన్న నేడు మారని మార్పు లేని దేవుడుగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. దేవా, మాకు దేవా సెలవిచ్చి దేవా సృష్టి యావత్తును కలుగు చేసినటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి నాయన, అయ్యా, మీ మాటల్లో శక్తి కలదు, మీ చూపుల్లో శక్తి కలదు, మీ చేతుల్లో శక్తి కలదు, మీ వస్త్రపు చెంగులో శక్తి కలదు. అందరు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా, మరి తండ్రి, మీకు మీరే సాటి అయినందుకు మీకు స్తోత్రాలు. మీతో సమానులని మేము ఎవరిని చూసి చెప్పగలం ప్రభువా? దేవా, ఎవరిని కూడా దేవా మీతో సమానులుగా మేము పోల్చలేము. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, సమయోచితమైన సహాయం మీరు మాకు అందిస్తూ మమ్మల్ని నడిపించినటువంటి దేవా దినాలు మాసాలన్నిటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇదిగో ప్రభువా, మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాద సన్నిధిలో చేరి దేవా ఈ పునరుద్ధాన దినమున దేవా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, దేవా స్తుతించుటకు, గణపరచుటకు, మీ వాక్యం ధ్యానం చేయడానికి దేవా ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు, ఈ తరుణం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా మరొకసారి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు విశ్వాసంతో నిరీక్షణతో చదువుతుండగా మీరే గొప్పగా మీ వాక్కును దేవా మా పక్షంగా మరి తండ్రి నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 238వ పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట 238వ పాట. ఆరాధన ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన పాట పాడుకుందాం. ఆరాధన
నిన్నే నిన్నే నే కొలుతున్నాయా, నీవే నీవే నా రాజు అయ్యా కట్టుబడుతున్నాను. కొలుతున్నాయా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నాయా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను,
నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైడెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. యేసుక్రీస్తు వారి నామములో మీకు పునరుద్ధాన దిన శుభములు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 80, సామ్ 80. కీర్తన 80 మొదటి 7 వచనాలు. ఇశ్రాయేలున కాపరి చెవియొగ్గుము, మందవలి యోసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపు చేయము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాడు నీ కోపము పొగ రాజనిచ్చదు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్టు మా శత్రువులు మమ్మల్ని అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి ఒక దేవ, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశించి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రము. ఆదివారం ఉదయకాలం ఆన్లైన్లో ఈ సర్వీస్ వీక్షించే షారోను ప్రియ బిడ్డలు, సంఘాలను, శ్రేయోభిలాషులను, మా రక్త సంబంధికులను, బంధువులను తండ్రి, మా వెల్విషర్స్ అందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ ఉదయకాల ఆరాధన సమయం ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుడు చెరలో నుండి తన ప్రజలను విడిపించాలని భక్తుడు ఆసాపు చేసినటువంటి ప్రార్థన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ తరం అంటే 21st సెంచరీలో ఉన్నటువంటి మన తరం, లేక ఈ కాలంలో జీవించేటటువంటి ప్రజలు, వారి యొక్క స్థితి అనండి, వారి ఆలోచన విధానం అనండి, వారి బలహీనత అనండి, లేదా వారి పాపం అనండి. ద సిన్స్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ జనరేషన్ ఏంటంటే, ఫస్ట్ 3 స్లోగన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీడియా ఫస్ట్, మీల్స్ నెక్స్ట్. ఏమి లేకుండా అయినా ఉండగలరు, ఫోన్ చూడకుండా ఉండలేరు. మీడియా ఫస్ట్, మీల్స్ నెక్స్ట్. ఆ తర్వాత ఏంటి? ఫోన్ తర్వాత ఏంటి? రెండవది భోజనం తర్వాత. టాకింగ్ ఫస్ట్, షాపింగ్ నెక్స్ట్. రెండవ స్లోగన్. టాకింగ్ ఫస్ట్, అన్లిమిటెడ్ టాక్ టైం ఆఫర్స్ కదా, అవి చాలా ఉచితంగా దొరికేటటువంటి ఆఫర్స్.
ఐగుప్తులో ఇశ్రాయేలీలకు ఎవరో ఇచ్చారట మరి, తెల్లగడ్డలు, కీరకాయలు, దోసకాయలు ఉచితంగా అన్నారు వాళ్ళు. టాకింగ్ ఫస్ట్, షాపింగ్ నెక్స్ట్. ఆన్లైన్లో ఆర్డర్. షాపింగ్ చేయాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నదే, అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. టాకింగ్ ఫస్ట్, షాపింగ్ నెక్స్ట్. మూడో స్లోగన్ ఏంటంటే మై సెల్ఫ్ ఫస్ట్, గాడ్ లాస్ట్. ముందు నేను, నా సంగతి, నా ఇష్టం, నా ఉద్దేశం. దేవునికి గాడ్ లాస్ట్. దేవుడు అసలు ఇగ్నోర్ చేస్తే ఏదన్నా కష్టం వస్తే మళ్ళీ ఎట్లా? కాబట్టి ఈ జనరేషన్ యొక్క స్లోగన్స్ ఏంటంటే మీడియా ఫస్ట్, మీల్స్ నెక్స్ట్, టాకింగ్ ఫస్ట్, షాపింగ్ నెక్స్ట్, మై సెల్ఫ్ ఫస్ట్, గాడ్ లాస్ట్. ఇది ఇటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి లోకంలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఈ రోజుల్లో మనకేం సంభవించింది? 80వ కీర్తన 3వ వచనంలో ఆసాపు చెప్పాడు, దేవా చెరలో నుండి మమ్మును రప్పించు. చెర. ఇంకో పదం 5వ వచనం, కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నారు. 6వ వచనం 2వ భాగం, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. 1 చెర, 2 కన్నీళ్లు, 3 అపహాస్యం. 7వ వచనంలో ఆసాపు అన్నాడు, సైన్యములకు అధిపతి ఒక దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశించి. 3వ వచనం 2వ భాగంలో, 7వ వచనంలో, అలాగే 19వ వచనంలో సార్ ఇదే ఫ్రేజియాలజీ, ఇదే వర్డింగ్ ఆసాపు రిపీట్ చేశాడు. చెరలో నుండి రప్పించు, ముఖకాంతి ప్రకాశించు. నీడ్ ఆఫ్ ద అవర్. ఈ దినాల్లో మనకు అవసరమైంది ఇదే. మనం ఈ చెరలో నుండి బయటకు రావాలి. 2, దేవుని వెలుగు మన మీద ప్రకాశింపాలి. ఎందుకంటే భవిష్యత్తు చాలా మార్లు మనం అనుకున్నవన్నీ ప్రక్కన పెట్టవలసి వచ్చింది. కనుక రక్షించు, రప్పించు, బయటకు రప్పించు దేవా, ఈ కష్టంలో నుండి మమ్మల్ని బయటకు రప్పించు. 5వ వచనంలో ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. కన్నీరు ఎందుకు వస్తుంది? ఎన్నో వార్తలు వింటే కన్నీరు వస్తుంది. మన ప్రియ వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. అయితే ఈ కీర్తన ప్రారంభంలోనే ఆసాపు ఏమన్నాడంటే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించు. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింప రమ్ము. మమ్మును రక్షింపు. కమ్ లార్డ్ జీసస్. ప్రభువా, ఈ పరిస్థితిలో నీవు ఇంటర్వ్యూన్ కావాలి. ఇశ్రాయేలునకు కాపరి, ఇశ్రాయేలునకు కాపరి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. కాపరిని గొర్రెలు వెంబడించి వెళ్తాయి. యేసుక్రీస్తు ప్రభు మన మంచి కాపరి. దేవుడు ఇశ్రాయేలునకు కాపరి. వారిని ఆయన ఏర్పరచుకున్నాడు గనుక 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి వారిని నడిపించి తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నటువంటి దేవుడు లక్షలాది మంది ప్రజలను నడిపించాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవా, ఈ చెర నుండి మమ్మను విడిపించి క్షేమకరమైన స్థితిలోనికి, ఆరోగ్యకరమైనటువంటి దినములలోనికి, భయము లేనటువంటి దినముల్లోనికి మమ్ములను నడిపించు. మందవలే యోసేపును నడిపించువాడా. యోసేపు పేరు ఎందుకు వాడాడు ఇక్కడ ఆసాపు భక్తుడంటే, యోసేపు ముందుగా ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు వంశపు వారు, యాకోబు సంతానం 70 కుటుంబాలు వారు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. ఐగుప్తీయులు ఏమనేవాళ్ళంటే,
గోషెను ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను జోసెఫ్ యొక్క ఫ్యామిలీ అని అనేటటువంటి వారు. ఇది ఐగుప్తు దేశానికి మేలు చేసి కరువు కాలంలో నశించిపోకుండా కాపాడినటువంటి జోసెఫ్ కుటుంబీకులు వీరు. జోసెఫ్స్ ఫ్యామిలీ అని ఆ జనరేషన్ వారు, ఆ తరువాతి తరాల్లో వారు కూడా జోసెఫ్ కుటుంబీకులు, యోసేపు కుటుంబీకులు అని గోషెను దేశంలో కాపురమున్నటువంటి ఇశ్రాయేలీలను పిలిచేటటువంటి వారు. అందుకే ఆసాపు ఇక్కడ వాడినటువంటి టర్మినాలజీ మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడు అయిన వాడా ప్రకాశింపు. ఈ సీటెడ్, ఈజ్ ఆన్ ద థ్రోన్, ఈజ్ ఎమిడ్స్ ద చెరూబిమ్స్ అండ్ సెరాఫిమ్స్. వాళ్ళు ప్రైజ్ చేస్తూ ఉంటారు దేవుని. కెరూబుల యొక్క సెరూపుల యొక్క స్తుతుల పైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆసీనుడు. ఈ ఉదయకాలం స్తుతిద్దాం మనం. కెరూబుల మీద ఆసీనుడైన దేవా, నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి. 3వ వచనం, నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. 7వ వచనం, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. 19వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. దేవుడు ప్రకాశింపచేస్తాడా? ఎస్. దేవుడు కాపాడగలడా? అవును. దేవుడు నడిపిస్తాడా? అవును. దేవుడు మరి మందవలే తన ప్రజలందరినీ, సంఘాలను, దేవుని బిడ్డలను, విశ్వాసులను, కుటుంబాలను పోషిస్తూ అద్భుతమైన రీతిగా కాపాడుతూ నడిపిస్తాడా? ఎస్. ఈ ఆదివారం యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేటటువంటి దినం. ఆసాపుతో మనం కూడా కలిసి, ఇశ్రాయేలునకు కాపరి, మా ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము, చెవియొగ్గుము దేవా. దిస్ ఈజ్ అవర్ పిటిషన్, దిస్ ఈజ్ అవర్ ప్రేయర్, దిస్ ఈజ్ అవర్ సప్లికేషన్, దిస్ ఈజ్ అవర్ ఆనెస్ట్ రిక్వెస్ట్. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us. Lord, let the light from your face shine upon us. Let the glory come upon us అని ప్రభువుని వేడుకుందాం. ఆయన సింహాసనాసీనుడు, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప లీడర్, మందవలే నడిపించేవాడు. 10 మందిని నడిపించండి చూద్దాం. చిన్న సంఘానికి కాపరిగా ఉండి వారిని నడిపించమనండి. లోకంలో చాలా క్యాపబిలిటీస్ ఉండొచ్చు అడ్మినిస్ట్రేటివ్, బట్ చర్చ్ వర్క్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ అయినా దీన్ని నడిపించడానికి దేవుని ఆదేశం చొప్పున నడిపించాలి. చాలా కష్టతరమైంది. షెపర్డింగ్ అండ్ లీడింగ్ పీపుల్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. లోకంలో మనుషులు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి లేక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ని బట్టి, ప్రజల యొక్క సలహాలు, ఉద్దేశాలను బట్టి నడిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నడిపించేది ప్రజల్నే, కానీ నడిపించవలసింది దేవుని ఆదేశం చొప్పున. తప్పు చేస్తే దేవుడు చూసి ప్రక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన హీజ్ ద లార్డ్, హీజ్ ద కింగ్. నడిపించే వాళ్ళు ఎవరైనా ఆయన నియమించినటువంటి వ్యక్తులు, నాయకులు, అండర్ షెపర్డ్స్. ఆయనే గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆసాపుతో ఇశ్రాయేలున కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే, వీళ్ళ పేర్లు ఎందుకు మెన్షన్ చేశాడు ఆసాపు? ఎఫ్రాయిము, మనష్షే జోసెఫ్ యొక్క సన్స్ అని మనకు తెలుసు. బెన్యామీన్ జోసెఫ్ యొక్క తమ్ముడు, రాహేలు యొక్క కుమారుడు. ప్రేమించబడినటువంటి బిడ్డలు జోసెఫ్ కానీ బెంజమిన్ కానీ, బెన్యామీన్ కానీ ప్రేమించబడిన బిడ్డలు, తండ్రి చేత బహుగా ప్రేమించబడ్డారు.
ఇక్కడ ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్య అనువారి ఎదుట నీ పరాక్రమను మేలుకొల్పి మమ్మను రక్షింపరము. దేవా, పరలోకపు తండ్రి, నీవు మమ్మలను ప్రేమించావు. తండ్రి తనకిష్టమైనటువంటి పిల్లలను బహుగా ప్రేమించినట్లుగా విశ్వాసులమైన మీ బిడ్డలైన మమ్ములను నీవు ప్రేమించావు. నీకు స్తోత్రాలు. మేము ఇప్పుడు చెరలో ఉన్నాం, ఇంకా చెరలో నుండి పూర్తిగా బయటకు రాలేదు. నీవే మమ్ములను నడిపించు ప్రభువా. నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. 19వ వచనంలో ముగింపు కూడా, యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించి స్తుతించడానికి మరి గౌతమ్ కుమార్ అలాగే రాజ్ కుమార్, ఈ ఇరువురు యవనస్తులు వారు వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధన చేస్తారు. మనం ఏకీవిద్దాం. మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా, ఇశ్రాయేలు కాపరి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మందవలే యోసేపును నడిపించిన వాడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, మరి తండ్రి నాయన, కరువు దినాల్లో, దేవా కష్ట దినాల్లో కూడా నాయన మీ బిడ్డల్ని దేవా సమృద్ధిలో నడిపించడానికి దేవా శక్తిగల సమర్థుడైనటువంటి గొప్ప దేవ మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మరి తండ్రి అయ్యా, ఆ దినాల్లో మా పితరులకు ఇచ్చినటువంటి కాపుదల, ఇచ్చినటువంటి నడిపింపు, ఇచ్చినటువంటి భద్రత, ఇచ్చినటువంటి క్షేమము, ఇచ్చినటువంటి ఆరోగ్యం ప్రభా, దేవా ఈ కష్ట దినాల్లో, ఈ కరువు దినాల్లో, ఈ తిగులు దినాల్లో దేవా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా మరి తండ్రి మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి కాపరిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు నాయన. దేవా మరి తండ్రి నాయన, మంచి కాపరి దేవా మన గొర్రెలను ఎలాగ నడిపిస్తాడో దేవా ఆ విధంగా నాయన మరి తండ్రి సమృద్ధి గల చోట్ల దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నాలో ఇస్తున్నటువంటి గొప్ప కాపుదల కొరకు దేవా, గొప్ప రక్షణ కొరకు, గొప్ప క్షేమం కొరకు, గొప్ప భద్రత కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు చేర్చుకుంటున్నాం నాయన. దేవా ఆత్మీయ జీవితంలో దేవా మీరు రక్షణతో అలంకరించి దేవా మరి తండ్రి నాయన, దేవా ఆత్మరక్షణ కూడా మెండుగా మీరు అనుగ్రహించి దేవా మరి తండ్రి చక్కగా మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా జీవితంలో మీరు చేసినటువంటి ఈ గొప్ప మేలులు బట్టి మరి విశేషంగా మరి తండ్రి మీ యొక్క ప్రేమ అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి అయా మీ ముఖ కాంతిలో నుంచి దేవా వెలుగును మీరు మా మీద ప్రకాశింపజేసిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినదినం ప్రభా మరి తండ్రి వేకుజామున దేవా మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి విడువక మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నా యేసయ్య నామములో దేవా స్తుతించి ఆరాధన సమర్పించుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధులంచు కోట్లాది దేవదూతల మధ్యను కెరూబుల మధ్యను స్తుతించబడుచున్న గొప్ప తండ్రి మీకు స్తోత్రములు. ఆకాశము మహాకాశము పాఠశాల తండ్రి నీకు స్తోత్రములు. అవునయ్యా, గడిచిన కాలం అంతా నీ కృపల చేత భద్రపరిచి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి పరిశుద్ధ పునరుద్ధాన దినమందునైనా పరిశుద్ధ బిడ్డలతో కలిసి నేను స్తుతించడానికి, నామాన్ని కనపరచడానికి, హెచ్చించడానికి మాకు ఇచ్చినటువంటి దానిని బట్టి మీకు స్తోత్రములు. అవున ఉదయకాల సమయంలో ఆసాపు రాసినటువంటి 80వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇశ్రాయేలు కాపరి శివవేగము, యోసేపును మందవల్లి నడిపించిన వాళ్ళ శివవేగమని సెలవిచ్చినట్టుగానైనా మాకు నాయన మీరు చెవిగే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములు. అవును ఉదయకాల సమయంలోనైనా చెరలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు మీరుగా ఉన్నందుకు స్తోత్రములు. అవునయ్యా, మీ యొక్క కృపా వాత్సల్యతను బట్టి మీరు మమ్మల్ని రక్షించే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములు. అవునా, ఇంతవరకు నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ఆసాపు నిన్ను ఏ విధంగా స్తుతించాడు అటువంటి విధంగా మేము నేను స్తుతించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చి ఒక పరిశుద్ధ పునరుద్ధాన దినంలోనైనా మేమందరం నిన్ను కలిసి ఆరాధించడానికి మాకు ఇస్తున్నటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఇక నా పట్ల, నా యొక్క కుటుంబం పట్ల మీరు చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. నేను హృదయపూర్వకంగా నా చిన్న స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. 343వ పాట పాడుకుందాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ
ప్రభువా నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు మిమ్ములను దీవించుగాక.